నాకు ప్రాణం అంటే తీపి లేదు, చావంటే భయం లేదు. నాకు కమ్యూనిస్టు భావజాలం ఉంటుంది, కానీ నేను ఆధార్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తాను. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మన గత వారము ఈ నగరికల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మన సైదుల్ గారు ఒక మాట చెప్పారు. ఏమంటే, కార్యక్రమాలు చేసిన వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక యువకుడిగా ఆయన ధైర్యాన్ని వ్యక్తం చేసేసి ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా వాస్తవానికి చెప్పాలంటే, మనం ఒక పార్టీలోకి ప్రజా సమస్యలకు పరిష్కారం దిశగా మనం అడుగులు వేస్తున్నామంటే అనేకమైనటువంటి బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసే విధంగా కార్యక్రమాలకు చేపడుతుంటారు. సరే, ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, నేను కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, నాకు వచ్చినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను నేను నల్గొండ వేదికగా తెలియజేస్తూ ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ మనము పార్టీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మనం ఇంతటి వాళ్ళమైనా కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు, ఇబ్బందులకు పెడతారు. ఆ తర్వాత అయినా కూడా తట్టుకొని నిలబడితే పార్టీలో నుంచి ఏ విధమైన మచ్చలు తెచ్చి, అంటే మన తోటే ఉంటూ మన వెనుకే ఉంటూ ఏదో ఒక అబండాలు సృష్టించి పార్టీ నుంచి బయటికి పంపించే కార్యక్రమాలు చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, అప్పటికీ నిలదొక్కుకొని ఉంటే ఏ విధమైన అక్రమ కేసులు బనాయించి మనల్ని పార్టీలో రాజకీయంగా భవిష్యత్తుని నాశనం చేయాలని చెప్తారు. అది కూడా అయిపోయిన తర్వాత అవసరమైతే హత్యాయత్నాలకు, తర్వాత కిడ్నాప్లకు కూడా ప్రయత్నం చేస్తారు. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకు ఉన్నది ఏంటి అంటే మచ్చిక చేసుకోవడం. మచ్చిక చేసుకొని మనల్ని ఏ విధంగా ఎటువంటి ఆశ చూపి పార్టీలలో చేర్చుకోవాలనే కార్యక్రమాలు చేస్తారు. ఇది కూడా మనం నిలదొక్కుకొని ఉంటే అప్పుడు వాస్తవంగా మనం ప్రజల్లో నాయకులుగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మనము అంటే రాజకీయాల్లోకి వస్తున్నాము అని అంటే ప్రజా సమస్యల కోసం, ప్రజా సమస్యలు పరిష్కారం ఇచ్చడం కోసమే మనం రాజకీయాల్లోకి వస్తుంటాము. నేను చెప్పేది ఇంకో విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కావాలని అనుకుంటున్నామో శాంతియుతంగా, సామరస్యంగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల కోసం మనం ముందుకు పోతున్నటువంటి తరుణంలో మనకి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు వచ్చినా కూడా నేను కొత్తగూడెం అసెంబ్లీ ఇన్ఛార్జిగా నేను ఒకటి మీకు హామీ ఇస్తున్నాను. అవసరమైతే నేను కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా చేసి మన పార్టీకి ఏదన్నా, మన పార్టీ కుటుంబ సభ్యులకు ఎటువంటి అన్యాయం జరిగినా, ఏం జరిగినా కూడా నేను పోరాటం చేస్తానని తెలియజేస్తాను.